ఆ వీడియో తీసేటప్పుడు కూడా నువ్వు గొంతు మీద కత్తి పెట్టి టార్చర్ చేసి ఆ వీడియో తీసాడండి అనేసి ఒక్క మాట చెప్పి యూట్యూబ్ లో వదిలేనంటే నీ బతుక అట్టర్ ఫ్లాప్. అవునా? నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది. ఆన్ చేసినా పో. అది నాన్న ఛానల్లోనే ఉంది. నీ భాగవతం అంతా రికార్డ్ చేసా. నాకు గన్నెత్తారా? ఈరోజు నా లవ్ స్టోరీ నా ప్రపంచానికి, నా దేవతకి వినిపిస్తున్నాను. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అప్పులకి ఎంటర్టైన్మెంట్స్. సో ఈరోజు ఏంటంటే నా లవ్ స్టోరీ. యాక్చువల్గా లవ్ స్టోరీస్ మొత్తం 9 లవ్ స్టోరీస్, తన నెంబర్ 10. ప్రెగ్నెన్సీ వ్లాగ్ తీస్తాము, కామెంట్ చేయండి కావాలన్న వాళ్ళంటే కామెంట్ చేశారు చాలా బాగా మంది. కానీ దానికంటే లవ్ స్టోరీ వీడియో కావాలంటే కామెంట్ చేయండి అంటే బాగా లవ్ స్టోరీ అని చెప్పి కామెంట్లు గుద్ది 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 వదిలినారంటే బహుశా లవ్ స్టోరీ విని నన్ను బుక్ చేయడానికో ఎనీహో నా వైఫే నాకు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి నా లవ్ స్టోరీ రివీల్ చేయమని స్టార్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరు కామెంట్ చేయండి ఈ లవ్ స్టోరీలో మీకు ఏది నచ్చిందో. నేను మధ్య మధ్యలో ఏమైనా ఎక్స్ప్రెషన్ ఇచ్చినా అనుకో గొద్దతా జాగ్రత్త. చూడు సరేగానే ఇప్పుడు సరే మా వైఫే ఇచ్చింది అనేలాకి అట్లా ఏం కాదులే. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక నిమిషం ఉంది దేవస్థాన. ఏంది ఇదే? బాదం పాలియా? బాదం పాలు ఇప్పుడు దేనికే? ఈ బాదం పాలు తాగి నీ తీయని లవ్ స్టోరీ చెప్పు బావా. చెప్పడానికే కదా అండు తాత. ఇదేం బాదం పాలు లేదే? బాదం పాలు తీయగా లేకపోయినా నా లవ్ స్టోరీ మాత్రం తీయగా చేదుగా 2 విధాలుగా ఉంటుంది. ఓకే, స్టార్ట్ చేద్దాం. లక్కీ అది పెట్టేసి. ఈ లవ్ స్టోరీలో నేమ్స్ ఏం మెన్షన్ చేయను, ఎందుకంటే వాళ్ళకి మ్యారేజెస్ అయి ఉంటాయి, మనం అట్లా చెప్పకూడదు, కరెక్ట్ కాదు కాబట్టి. ఫస్ట్ అయితే తను నాకు జూనియర్ అనమాట. నేను కాలేజీలో నాకు 1 ఇయర్ జూనియర్. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా 1 సంవత్సరం అయిపోయింది. కాలేజీలో వచ్చి బయట అనమాట ఆ నోటీస్ బోర్డు ఉంటుంది కదా, ఆ ఇయర్ టాపర్ వచ్చిన వాళ్ళని మెన్షన్ చేశారనమాట. మా ఫోటోలు వేశారు, నాది ఇంకొక అబ్బాయి వేశారు. మరి ఆ ఫోటో చూసి నన్ను లవ్ చేసిందో మరి ఎలా లవ్ చేసిందో నాకైతే తెలియదు. తనేమో నేను ఫోటో చూడలేదు, నేను ఒక నెల తర్వాత చూసాను ఆ ఫోటో అని అంటుంది. మెయిన్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చాలా క్యూరియాసిటిక్గా జరిగిందనమాట లవ్ స్టోరీ మాది. ఆల్రెడీ నేను క్లాస్లో వేరే ఇద్దరిని లవ్ చేస్తూ ఉన్నాను. తను వచ్చి తనకేందంటే బాగా బేస్ పాయింట్, నా క్లాస్మేట్ వాళ్ళ ఫ్రెండ్కి లవర్ అనమాట. మేమిద్దరమే వాళ్ళిద్దరమే క్లియర్గా చెప్పాలంటే. చాలా రోజుల నుంచి నన్ను చూస్తూ ఉంటుందంట, ఇట్లా వాటర్ తాగడానికి పోవడం కానీ, ప్రిన్సిపాల్ రూమ్కి వచ్చేటప్పుడు కానీ, అలా ఇలా పోతా ఉంటే నా రూమ్లో డోర్ ఓపెన్లో ఉంటుంది కదా, చూస్తూ ఉండేదంట. నన్ను చూస్తూ ఉంటుంది. తర్వాత నన్ను కాంటాక్ట్ అవ్వాలా, నెంబర్ ఎలాగా. తర్వాత నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, కాకపోతే వీడు వేరే సెక్షను, నాది ఏ సెక్షను వాడిది బి సెక్షను. కానీ వాడు వచ్చి ఒకసారి మావా నీ నెంబర్ కావాలి మావా అన్నాడు. బాయ్సే కదా అంత పట్టించుకోవాలి మనం. అప్పుడు నెంబర్ ఇచ్చేసినాం. నెంబర్ ఇచ్చిన ఒక 2 డేస్కి మెసేజ్లు వస్తూ ఉన్నాయి, హాయ్ ఎలా ఉన్నావు, బాగున్నావు అంటే. నేను కాలేజీలో ఏదైతే యాక్షన్ చేస్తూ ఉంటానో అవి నాకు మెసేజ్ రూపంలో వచ్చాయన్నమాట. అదే చెప్పాను కదా, వాటర్కి పోతా అలా ఇలా పోతా అంటే చూసి మెసేజ్ చేస్తూ ఉంటాను అనమాట. ఎందుకు అబ్బాయిని కొడుతున్నావు, ఎందుకు అలా చేస్తున్నావు, ఇలా చేస్తున్నావు అని. నేనేమో సర్ప్రైజ్ అయ్యి చూస్తూ ఉండేది అటు ఇటు క్లాస్ మొత్తం చూస్తూ ఉండేది, గమనిస్తూ ఉండేది. నేనేమో అనుకున్నాను, ఇంచుమించు ఒక 1 వీక్ దాకా భలే ఆడుకుంది మెసేజ్లో. కానీ నేను మగాడే అనుకుంటా ఉన్నా, మా ఫ్రెండ్ పెడతా ఉన్నాడు ఎవరో ఒకరు క్లాస్ రూమ్లో నన్ను ఆడిస్తున్నాడు ఆట.
పట్టుకుంటే నా కొడుకు కుందరా అని నేను చూస్తాను దొరకట్లే. కానీ ప్రతిరోజు నన్ను ఆ మెసేజ్ చేయడం, ఆ చెప్పేవి అన్నీ మెసేజ్ చేయడం, నేను అడుగుతా ఉన్నాను, నువ్వరే ఎగస్ట్రాలు చేయబాకరా, నువ్వు మా ఫ్రెండ్వే కానీ నాటకాలు చేయబాక, అది ఇదని నేను అంటా ఉండేది. ఒక పట్టాన్ని నమ్మల అమ్మాయి అని. కానీ ఎలాగోలా అమ్మాయి అని కన్ఫామ్ అయిందనమాట. ఎలా కన్ఫామ్ అయిందంటే ఫోన్ చేసి వాయిస్ వినిపించి పెట్టేసింది అనమాట. ఇంకా ఎవరు అంటే మన క్లాసులో ఎంత చెక్ చేసినా కుదరలా. తర్వాత కొన్ని అది ఇంక చాటింగ్ జరిగితే అంతా మీకు బాగా లెంత్ అయిపోతుంది. చాటింగ్ చేసుకుంటా నా జూనియర్ అని తెలిసిందనమాట. తనే చెప్పింది, కానీ ఎవరో చెప్పలా. తర్వాత నేను ఎక్కువగా ఇంటర్వెల్కి ఏదైనా ఖాళీ టైంలో జూనియర్స్ కాడ ఉండేది, నా జూనియర్స్ కాడ. ఎందుకంటే మనకు కొంచెం ఫాలోయింగ్ ఎక్కువ అనమాట. జూనియర్స్ కాలేజీలో ఇంటర్మీడియట్లో కానీ ఇక్కడ కానీ ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారనమాట. కొంచెం నవ్విస్తూ ఉంటాను జనాల్ని. అంటే ఫాలోవర్స్ అంటే అదేం లేదు, ఉన్న వాళ్ళని ఆ స్పాట్లో నవ్విస్తూ ఉంటాను. ఎక్కువగా వీలే ఉండేది, అన్న 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 అంట నా పక్కనే తిరుగుతూ ఉండేది. నేను నా జూనియర్ ఆ క్లాస్ రూమ్కి వెళ్ళి అక్కడ ఆనుకొని చూస్తాను, వీళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను, ప్లస్ చూస్తూ ఉన్నా, అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నా, ఎవరు 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 అని. అప్పుడు కూడా మెసేజ్లు వస్తూ ఉన్నాయి, ఎందుకు దిక్కులు చూస్తూ ఉన్నావు, ఇక్కడ నువ్వు నన్ను కనిపెట్టలేవులే, అదిలే ఇదిలే అని. ఎట్లా చూసినా కనిపెట్టలేకపోయినా. తర్వాత అమ్మాయి మాట్లాడుతూ ఉంది. ఒకరోజు వచ్చి ఆఫ్టర్నూన్ వెళ్తా ఉన్నాము కాలేజీ నుంచి ఇంటికి వెళ్తున్నాం అనమాట. తర్వాత మెసేజ్ చేసింది, పోయేసి నా రూమ్లో ఫస్ట్ డెస్క్లో నీకు ఒక సర్ప్రైజ్ పెట్టున్నాను, తీసుకోపో అని. మనం నమ్మలేదు కదా. తర్వాత మళ్ళీ కాల్ చేసి టక్కని చెప్పేసి పెట్టేసింది. అప్పుడు మనం యువకులం కదా, డ్రని బండి వేసుకొని, అప్పుడు బండ్లు ల్యాండ్ వస్తాయో తెలియదు, సైకిల్ ల్యాండ్ వస్తాయో తెలియదు, డబ్బు ల్యాండ్ వస్తాయో తెలియదు, అన్నీ వచ్చేస్తాయి. నేరుగా వెళ్ళాను, చూస్తే ఉందమ్మో ర్యాక్లో ఒక కర్చీఫ్ ఉంది. కర్చీఫ్లో నా నేమ్ రాసి హార్ట్ సింబల్ ఉన్నింది అనమాట. హార్ట్ సింబల్ ఉన్నింది, తీసుకొని వచ్చేసాను అనమాట. సో అలాగా తీసుకొని వచ్చేసాము. అక్కడ నుంచి కొంచెం మాట్లాడుకుంటా అప్పుడు అడుగుతుంది అనమాట, పర్వాలేదే, బాగా నీ ఫోటో వేస్తున్నారే, టాపర్గా అయ్యా, నేను కూడా టాపర్ అయినా, అది ఇదని తిరిగి చూసేసరికి సంవత్సరం అయిపోయింది అనమాట. ఏ ప్లేస్లో అయితే నా ఫోటో మా ఫ్రెండ్ ఫోటో వేసారో అదే ప్లేస్లో తన ఫోటో వేసారనమాట. అమ్మాయి కూడా టాపరే. ఇంకా కాలేజీలో ఆ సంవత్సరం అంతా అయిపోయింది. తర్వాత రివీల్ అయిపోయినాము, మాట్లాడుకుంటా కూర్చుంటా అక్కడే కాలేజీలో స్టూడెంట్స్కి, జూనియర్స్కి, మా సీనియర్స్కి, జూనియర్స్కి, సార్స్కి, మేడంకి, ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. కానీ అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు మమ్మల్ని. ఇప్పుడు సోదా వాళ్ళు అయితే ఏదో ఒకటి తిట్టి ఏదో ఒకటి చేసేవాళ్ళు, కానీ మేము ఇద్దరం టాపర్సే కాబట్టి పట్టించుకోవాలి మమ్మల్ని అంతగా. కొంచెం ఏదన్నా ఇబ్బంది వచ్చినప్పుడు చూసుకోండి పోల్ ఏంటి అది ఇదని. ఇక్కడ ఏంటంటే కొంతమంది మనకి ఎలాగైతే సపోర్ట్ చేస్తున్నారో టీచర్స్, ప్రిన్సిపాల్ వచ్చి ఒకసారి తను పోతా ఉన్నాం అనమాట, నడుచుకుంటా పోతా ఉంటే సార్ ఎదురొచ్చారు, ఇద్దరం ఇట్లా చూసాము, మళ్ళీ నడుచుకుంటా పోతా ఉన్నాం. ఆ అమ్మాయిని పిలిపించాడంట. పిలిపించి, ఏమ్మా ఓడే దొరికాడా నీకా లవ్ చేయడానికా, ఇంకెవరు దొరకలేదా అని చెప్పి అమ్మాయికి కొంచెం క్లాస్ పీకాడంట. క్లాస్ పీకగానే ఒక 2 to 3 days మళ్ళీ మాట్లాడలేదు. మళ్ళీ ఏమైందో తర్వాత మాట్లాడింది అనమాట. మంచిగా సాగుతూ ఉంది లైఫ్, మంచిగా సాగుతూ ఉంది. అంటే నాకు రోజు టిఫిన్ తీసుకొచ్చేది, ఇంకా నన్నే చూసుకునేది అనమాట. చాక్లెట్స్ అని అవి ఇవన్నీ ఇంకా ఉంటుందిగా, లవ్లో ఉండాల్సినవన్నీ చూసుకుంటా ఉండేది అనమాట నన్ను. అంటే నేనైతే ఒక్క చాక్లెట్ కూడా కొనికిచ్చింది లేదు పాప. సో అలాగా కంటిన్యూ జరిగిపోతా ఉంది. 1 year గడిచిపోయింది అనమాట. నాకు జూనియర్ అంటే నేను ఇంకా 3rd yearకి వచ్చాను. అమ్మాయి 2nd yearకి వచ్చిందంటే నేను 3rd yearకి వచ్చేసాను అనమాట. తర్వాత వచ్చి ఇంకా మంచిగా అట్లా జరుగుతూ ఉన్నాయి. మంచిగా మాట్లాడుకుంటాను, ప్లాన్ చేసుకుంటా ఉంటాం కదా. 3rd yearకి వచ్చేసాను నేను.
బీకామ్ కంప్యూటర్స్ థర్డ్ ఇయర్కి వచ్చేసిన. థర్డ్ ఇయర్ అయిపోగానే నేను బ్యాంక్ కోచింగ్కి నంద్యాలకు వెళ్ళాను అనమాట. అప్పుడు తను వచ్చి థర్డ్ ఇయర్కి వచ్చింది. ఇంకా అమ్మాయికి థర్డ్ ఇయర్ అయిపోతే ఇంకా మాట్లాడుకుంటా ఉంటాం కదా, లైఫ్ సెటిల్మెంట్ ఉంటుంది కదా, లైఫ్ సెటిల్మెంట్ చేసుకోవడానికి ఆ అమ్మాయి నేను డిసైడ్ చేసుకున్నాము. ఎట్టో నంద్యాలకు వెళ్ళిపోయినావు కదా, ఈ ఇయర్ 1 ఇయర్ వచ్చేస్తుంది యాక్చువల్గా మామూలుగా జాబు. 1 ఇయర్ నాకు డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపల నీకు ఎలా వచ్చేస్తుంది కాబట్టి మరి ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఇక ట్విస్ట్ ఏంటంటే నేను 9 మంది లవ్ స్టోరీస్ ఉన్నాయి కదా, 9 మంది లవ్ చేశాను కదా. ఈ 9 మందిలో అది 8 మందిలో మ్యారేజ్ దాకా ఏ ప్రపోజల్ లేదనమాట. ఎవరిని పెళ్లి చేసుకోవాలి అనుకోలేదు. ఈ అమ్మాయినే ఫిక్స్ చేసుకున్నాం అప్పుడు లాస్ట్లో పెళ్లి చేసుకుందామని. తర్వాత డిసైడ్ అనమాట, ఎప్పుడైతే పెళ్లి చేసుకుందాం ఇద్దరం అని డిసైడ్ అయినామో ఫ్యూచర్ గురించి ఆలోచించాను అనమాట. 1 ఇయర్లో బ్యాంక్ కోచింగ్ పోతున్నాను కదా, జాబ్ కొట్టేసుకుందాం, ఈ అమ్మాయికి డిగ్రీ అయిపోయే లోపల ఇంకా ఇంట్లో మాట్లాడుకొని ఒప్పించుకొని పెళ్లి చేసుకుందాం అనుకుంటా ఉంటే ఇంకా కొన్ని చెప్పొద్దామంటే ఈ అమ్మాయి ఫీల్ అవుతుందేమో. మూసుకొని చెప్పు, ఫీల్ అవ్వ. సో నేను వాళ్ళ ఇంటికి వెళ్తా ఉండేది, మర్చిపోయా వాళ్ళ ఇల్లు కూడా చూపించాను తనకి, తెలుసు మాకు. చూపించాను. కొన్ని ఈ మధ్యలో కొన్ని మూమెంట్స్ ఏంటంటే నడుచుకొని వెళ్ళేవాడు పాపం త్యాగమూర్తి కోసం. నడుచుకొని వెళ్ళామంటే అప్పుడు లవ్వులో బాగా ఉండదు కదా, ఇప్పుడు బాగా ఎత్తి పెట్టింది కదా. సో నడుచుకొని వెళ్ళిన దానికి ఒక కారణం ఉంది. అంటే కాలేజీలో అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బుద్ధిమంతుడు అప్పుడు బుద్ధిమంతుడు కాదు. నాకు ఒక అలవాటు ఉంది, బీరు తాగుతాను నేను. తాగితే తాగొచ్చు, ఇంట్లోనే ఏడని తాగొచ్చు, అంటే రేర్ కేసెస్లేండి, ఎప్పుడు తాగను, ఎప్పుడో ఒకసారి. అదొక అలవాటు ఉంది. సబ్స్క్రైబర్స్ మీకు అన్ని నిజాలు చెప్తాము. మేమిద్దరమే ఛానల్లో మాది జెన్యున్గా ఉండాలంటే మేము మీకు అన్ని కొంచెం హానెస్ట్గా చెప్పాలని అనుకుంటాము, అది ఏ వీడియో అయినా కూడా. సో ఆ బీర్ తాగాను కదా, తాగిన ఇంటికి రావాలి కదా, కాలేజీకి వెళ్ళాను. కాలేజీకి వెళ్ళగానే నేను ఒకటి కూడా తాగలేను అసలు, ఆ ఒకటికే గందరగోళం చేస్తాం. తాగి ఇంకా వెళ్ళి మెట్లు ఎక్కి అవుతా అంటే మా వాళ్ళందరూ తాగి స్టడీగా నడుస్తున్నాడు, నేనే ఆ గోడకి ఈ గోడకి గుద్దుకుంటా తలుపును కొట్టుకుంటా అని చెప్పి తలుపు తీసానే. సార్ ఉన్నాడు, ఇటు చూస్తున్నాడు. అప్పుడు దాకా ఊగినండి సార్ అనగానే అట్టా వాళ్ళందరూ స్ట్రైట్కి వెళ్ళారు. నేను నేరుగా వెనక్కి కూర్చొని బబ్బులకి అంట పోతా ఉన్నా. అంట నేను నా తెలియట్లో ఏం జరుగుతుందో, సార్ నా సైజు చూస్తా ఉన్నాడు. అంటే ఊరి మా పిల్లకాయలు రే అని సైజు చేస్తారు, ఏదా అంటా ఉన్నా అంట. ఉరి సార్ రా బొబ్బులికి ఊయిరా అంటా ఉన్నారు, సైజు చేస్తా ఉన్నారు. రే ఎందుకు అని చెప్పు. ఇదేం జరిగింది, పక్క రోజు డిస్కషన్ జరుగుతుంది జూనియర్స్లో మా గురించి. ఆ సార్ ఏం చేశాడు, నిన్న జరిగిన ఆ యదవ పనికి ఆ అపోలోగాడు తాగి గందరగోళం చేశాడు, అది ఇదని చెప్పి జూనియర్స్ కూడా వాగాడు. ఆయన వాగింది కూడా కావాలని ఆ అమ్మాయి వినాలని చెప్పేశాడు, ఓపెన్గా చెప్పేశాడు. మీరు కూడా అలా చేస్తారో మక్కిలు ఎరేస్తాను అది అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు. ఈ గ్యాప్లో అమ్మాయి వచ్చి ఉన్నట్టుండి వచ్చేసింది కాలేజీ నుంచి వచ్చేస్తే మళ్ళీ ఎవరు ఏడ్చారు అనుకుంటా. ఉన్నటువంటి కాలేజీ నుంచి వచ్చేసరికి నేను వెళ్ళాను అనమాట. అక్కడ పట్టుకొని చాలాసేపు రిక్వెస్ట్ చేశాను, నువ్వు తాగే ఇంటికాడ పోయి ఉండొచ్చు కదా, కాలేజీకి ఎట్టొస్తావు, బుద్ధి లేదా గిద్ది లేదని చెప్పి అడిగితే ఎంత మాట్లాడుతున్నా కన్విన్స్ అవ్వాల. ఆటో ఎక్కేసి నేను కూడా ఆటో ఎక్కేసా. ఆటో మొత్తం బతినాడా కూడా వినలేదనమాట. నేను ఏరికి వెళ్ళిపోయి ఇంకా వాళ్ళ ఇంటికి అదే వాళ్ళ ఏరియాలో దిగేసాము. డబ్బులు ఇవ్వాలి అంటే మనకు మొత్తం తనే చూసుకుంటుంది అనమాట, ఎవ్రీథింగ్ అనమాట. అన్నీ నాకు బట్టలు కొనికేయడం కానీ ఎవ్రీథింగ్ అన్నీ చూసుకుంటూ ఉంటుంది, కేరింగ్గా ఉండేది కదా. సరే వెళ్ళేవు డబ్బులు ఈ ఛార్జీ కానీ, గిబ్బులే పోవాలింది, నడుచుకొని పోవాలింది. అప్పుడు పౌరుషం ఎక్కువ కదా మనకు. అక్కడి నుంచి మన నవాపేటకి నడుచుకొని వచ్చా. ఎక్కడి నుంచి అని ఎడ చెప్పాలి మీకు, చెప్పే ఏరియా కొత్త కాలం నుంచి ఇంటికి నడుచుకుంటూ వచ్చాను అనమాట.
అది నడిచిన దానికి కారణం ఈ అమ్మాయి ఏదేదో అనుకుంటుంది. సో రివీల్ చేశాను. ఓకేనా, నడుచుకొని వస్తావా అని చెప్తున్నా. వచ్చాను, అక్కడికి అయిపోయింది. ఫైనల్ ఇయర్ వచ్చేసింది. మనకు ప్రాక్టికల్స్ జరుగుతూ ఉన్నాయి అన్నమాట. ప్రాక్టికల్స్ జరుగుతూ ఉన్నాయి. మామూలుగా ఎవరైనా ఏమనుకుంటారు, లోపలికి వెళ్తే క్వశ్చన్స్ అడుగుతారు కదా సబ్జెక్ట్స్ గురించి. అవి అడిగితే 30 మార్కులకు ఉంటుంది అనమాట. థియరీ 70కి, ప్రాక్టికల్స్ 30, టోటల్ 100 మార్క్స్కి. సార్ వచ్చి, అంటే ఆల్మోస్ట్ అందరికి తెలుసు కదా, సార్ వచ్చి అడిగాడు అనమాట. ఏంది, ఎవరైనా క్వశ్చన్స్ సబ్జెక్ట్ పరంగా అడుగుతారు. సార్ ఏమంటే, ఏమో పోల్ ఏంటి ఇయర్ అయిపోతుంది, నెక్స్ట్ ప్లాన్ ఏంటి, అమ్మాయిని నా పెళ్లి చేసుకునేది అన్నాడు. ఆ అమ్మాయి నేను సార్ కొంచెం మాట్లాడి చేసుకోవాలి. మరి నెక్స్ట్ ఏంది అన్నాడు. నంద్యాల పోతున్నాడు సార్. నంద్యాలకి సీఏ చేయొచ్చు కదా అన్నాడు. సీఏ కొంచెం టైం పట్టదు కదా సార్, నేను నంద్యాలకి వెళ్ళాలి, 1 year టైం ఉంది నాకు అని చెప్పి ఆయన చెప్పాను. అంతా బాగా కొంచెం కాసేపు మాట్లాడుకున్నాం. అసలు అమ్మాయి ఈ జాబ్ రాకుండా పోవడం కూడా అమ్మాయే కారణం. అదొకటి. జాబ్ రాకపోవడానికి కారణం కూడా ఏంటంటే, ఎనీహౌ తర్వాత బయటకు వచ్చాను నేను. ఇక్కడ సిల్లీ థింగ్ ఏంటంటే బయటకు వచ్చాను అనమాట. మనం చిన్నప్పుడు అంతా చేస్తుంటాం కదా, బయట అంతా మన ఫ్రెండ్స్ అంతా ఉంటారు, లోపల ఏం క్వశ్చన్స్ అడుగుతారో అవన్నీ వీళ్ళు చెప్తే వీళ్ళు చెప్దామని. అయ్యే క్వశ్చన్ వీళ్ళని ఎందుకు అడుగుతారు కానీ అడిగారు అనమాట. రే ఏం అడిగారు రా, ఏ క్వశ్చన్ చెప్పురా రే, ప్లీజ్ రా అని. ఒరే క్వశ్చన్స్ ఏం అడగలేదురా ఇట్లా మామూలుగా. అబ్బా ఎంత కుళ్ళిపోతాడు ఇవరా నువ్వా, ఏం అరిగిపోతా, ఆన్సర్లు మాకు తెలుసులేరా, ఏం ఆడుతున్నా చెప్పురా అని అడిగారన్న. ఒరే నిజంగా రా, నన్ను క్వశ్చన్స్ ఏం అడగలేదురా, ఈ మామూలుగా నా కొడుకు రే బలే, వీడికి మేము ఫెయిల్ అవడమే కావాలరా నీకా అని చెప్పి నాన్న రకాలు తిట్టారు. నమ్మలన్నమాట వాళ్ళు సార్ ఇలాగ మాట్లాడారంటే. అది కాక ఆ సారు బాగా స్ట్రిక్ట్ అనమాట. అటువంటివి మాట్లాడు ఎంకరేజ్ చేయడు చాలా, అంటే చాలా స్ట్రిక్ట్. సో అయిపోయింది, ఇంకా తను ఫైనల్ ఇయర్కి వచ్చేసింది. నేను ఇంకా నంద్యాలకి వెళ్ళాను అనమాట. నంద్యాలకి వెళ్తే 10,000 అక్కడ కట్టాలన్నమాట స్టార్టింగ్. తర్వాత నెల 3,500 నుంచి 5,000 దాకా కావాల్సి వస్తుంది. మా ఇంట్లో వాళ్ళు కొంచెం, అప్పుడు ఇంట్లో వాళ్ళే కదా మనకు సపోర్ట్ చేస్తారా. మామూలుగా 4,000 నెల వేసేస్తే నాకే టెన్షన్ ఉండేది కాదు. ఒకసారి వచ్చి 1,500, 1,000, 2,000 అలా వేస్తూ ఉండేది అమౌంట్. నాకు కొంచెం ఏం అమౌంట్ అయినా ఇబ్బంది, లేదు నాన్న 2 days వేస్తానని. అట్లా ఫైనాన్షియల్గా ఇబ్బంది ఒకటి, ఒక పక్క నేను చదువుకుంటున్నా, ఫైనాన్షియల్గా ఒకటి, ఇక్కడ ఈ అమ్మాయిది ఒకటి, జాబ్ ఎప్పుడు వస్తుంది అని కొంచెం మెంటల్ టెన్షన్గా అలా ఇలా జరిగేసరికి కొంచెం రాకపోయేసరికి జాబ్ రాలా. తర్వాత వచ్చేసాను. వచ్చి మళ్ళీ ఇద్దరం మాట్లాడుకొని, అమ్మాయి కూడా ఫైనల్ ఇయర్ అయిపోయింది కదా, డిగ్రీ అయిపోయింది. ఇంట్లో ఉంటే పెళ్లి చేస్తారు, టీచర్ ట్రైనింగ్ కోర్స్కి బీఈటీ సంథింగ్ ఏదో టైట్ ఏదో అనుకుంటాను, నాకు సరిగ్గా గుర్తు రావట్లేదు. అది రాసి కాలేజ్ చేర్పించాను అనమాట. ఇద్దరం పోయేసి ఎగ్జామ్ రాసి, ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత పాస్ అయ్యి ఆ కాలేజీ సీట్ వస్తే ఇందుకూరుపేట, అక్కడ కాలేజ్ జాయిన్ చేసి మాట్లాడుకొని వచ్చినాము. సో నాకు టైం ఎక్కువ కావాలి చదువుకోవడానికి, మనం తక్కువ మాట్లాడుకున్నాం అది ఇదని వెళ్ళిపోయాను. అంతా బాగుంది. 6 నెలలు చాలా, అంటే చాలా బాగుంది. మార్నింగ్ ఒక కాలు, ఈవినింగ్ ఒక కాలు, అంతే, ఎక్కువ మాట్లాడేది కాదు. ఆ తర్వాత వచ్చి నేను వెళ్ళిపోయిన తర్వాత తనకి ఫేస్బుక్ తెలియదు, వాట్సాప్ తెలియదు, ఇవేం తెలియదు, సోషల్ మీడియా అంటే ఏమీ తెలియదు, ఇంట్లోనే అసలు ఏం తెలియదు. ఉన్నట్టుండి ఫేస్బుక్లో ఫోటో, ఫ్రెండ్స్తో పాటు బయటకు వెళ్ళినట్టు, ఔటింగ్ ఇటువంటి కల్చర్లో ఫొటోస్ వస్తూ ఉన్నాయి. నేను ఫోన్ చేసి అడిగినాను, ఎక్కడ పోయినావు అని. బయటికి పోయాను. ఎందుకు బయటికి, వద్దు పోబాక అది ఇదని. సరే అండి, అప్పటికేం సరే అనేది. రిపీటెడ్గా ఇవి జరుగుతూ ఉండేది అనమాట. ఫ్లవర్స్ పట్టుకోవడం, కొంచెం చేంజెస్ తెలుస్తూ ఉన్నాయి. నేను ఇంకా మళ్ళా నేను వచ్చాను. నేరుగా అంటే మధ్యలో వస్తుంటానులే, మధ్యలో వస్తుంటాను, కలుస్తుంటాను, వెళ్తుంటాను. కాలేజీ కాడికి వెళ్ళిపోతాను, నేరుగా మాట్లాడుకుంటా వస్తూ ఉంటాం. అక్కడ ఆ టైం ఏం జరిగిందంటే, నేను వెళ్ళాను, కాలేజ్ వదిలేశారు, బయటకు వచ్చింది తను బయటకు వచ్చి నన్ను చూసింది. ఇప్పుడు నన్ను చూసి ఆగాలి కదా, పోతా ఉంది ముందుకి. నేను పోయి ఏం దాక్కుండా దూరంగా పోవాలి.
నాకేం అర్థం కాదు అసలు. దూరంగా పో అని. ఏందిరా దూరంగా పోయిందంటే నేను వినలా. కోపం వస్తుంది కదా, మనం అన్ని సంవత్సరాలు లవ్ చేసి కారణం చెప్పకుండా దూరంగా పోను. నాకు ఈడ చాలా మంచి పేరు ఉంది, ఫస్ట్ నువ్వు దూరంగా పో అని. సరే అని చెప్పి దూరంగా వెళ్ళిపోయినా. ఫోన్ చేయట్లా, ఏం చేయట్లా. నేను ఫోన్ చేస్తే కట్ చేస్తుంది. ఏం చేయాలో అర్థం కాల. తర్వాత ఫోన్ చేస్తుంటే వాళ్ళ ఫ్రెండ్కి ఇస్తుంది, వాళ్ళ ఫ్రెండ్ లిఫ్ట్ చేస్తుంది. ఏందంటే అట్ట మాట్లాడుతూ ఉంది. తనకి డబ్బులు కావాలంట, కాలేజ్ ఫీజు కట్టాలంట, అది ఏది అని. ఇన్ని సంవత్సరాల్లో ఏ రోజు తను నన్ను ₹1 అడిగిందిలే. నన్ను అడిగింది నా కాడ లేవు అమ్మా అని. అదేంది అది? ఆమె కాడ ఎప్పుడు తినడమేనా? ఆమె పెట్టేది లేదా? తనకి ఎంత అవసరం ఇప్పుడు, అది ఇదని. సరే అమ్మాయికి ఇవ్వు, కొంచెం నేను మాట్లాడుతుంది. ఏ రోజు అమ్మాయితో మాట్లాడలేదు, ఎత్తితే ఇవి మాట్లాడుతుంది. అది చూస్తా అంటే కొంచెం కొన్నిసార్లు అమ్మాయికి తెలియకుండా పోయి ఫాలో చేయడం అవన్నీ చేస్తే పెద్ద షాక్. ఆ అమ్మాయి పక్కన ఇంకొక అతను నడుచుకుంటా మాట్లాడుకుంటా నవ్వుకుంటా పోతా ఉన్నారు. నేను కొంచెం దూరం నుంచి చూస్తా ఉన్నా. ఫోన్ చేస్తున్నా. ఫోన్ చేస్తే చూస్తుంది, కట్ చేస్తుంది, చూస్తుంది, కట్ చేస్తూ ఉంది. డైరెక్ట్గా పోయి అడగదామా, గొడవ చేద్దామా, రెడీ హ్యాండెడ్ పట్టుకొని అడగదామా, అది ఇదని ఒకటే మైండ్లో రన్ అవుతా ఉంది. కానీ ఆడపిల్ల గబక్కన ఇబ్బంది అవుతుంది అని ఒకటి అనుకొని గమ్మునైపోవడం. ఒక పక్క టెన్షను. ముందు తెలియాలి కదా ఏందో అసలు, అతనెవరు, నన్నెందుకు దూరం పెట్టింది, అది ఇదని చూస్తే అంటే ఎంత నేను నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను, నిన్ను తప్ప ఎవరైనా సంబంధాలు చూస్తే నేను ఆ రోజే చచ్చిపోతాను, అది ఇది అని చెప్పి అన్ని మాటలు చెప్పి ఒక్కసారిగా నన్ను దూరం అమ్మని చెప్పి తిరిగి వెనక చూస్తే వస్తూ ఉన్నారు, బాయ్స్ వస్తున్నారు, అందరు కలిసి వస్తూ ఉన్నారు. నేను అంతగా అబ్జర్వ్ చేయలే. కానీ ఆ ఐడియా స్టార్ట్ అవుతా ఉంది. ఒక అమ్మాయి దూరం పెడుతుందంటే కారణం తెలియాలి కాబట్టి నేను ముందుగానే అర్థం చేసుకోగలను. బాడీ లాంగ్వేజ్ని బట్టి, మాట తీరుని బట్టి తను ఏమి అయి ఉంటుందా అని నేను గెస్ చేసింది నిజమైంది అనమాట. ఒకసారి డౌట్ వచ్చిన తర్వాత క్లారిటీ చేస్తాను కదా, తెలియకుండా 2-3 సార్లు ఫాలో చేస్తే వీళ్ళిద్దరు నడుచుకుంటా రావడము, ఆటోలో పోవడము ఇవన్నీ గమనించా. ఫోన్ చేసి చేస్తుంటే ఎత్తట్లే. ఎలా తెలుస్తుంది ఇప్పుడు? నాకు కారణం తెలిస్తే నేను గమ్మున అయిపోవచ్చు. తర్వాత వచ్చి ఫోన్ చేస్తా అంటే ఆ అమ్మాయి ఒకటి ఎత్తుంది, వాళ్ళ ఫ్రెండ్. ఆ కాలు నాకు అసలు అమ్మాయి ఎవరో కూడా తెలియదు. ఇవన్నీ అడుగుతుంటే మధ్యలో అమ్మాయి అడిగేది, ఏమైంది ఇప్పుడు బయటకు పోతే? ప్రతి దాన్ని రాధాంతం చేస్తున్నారు మీరు, మీకు నమ్మకం లేదా తన మీద? నమ్మకం లేనప్పుడు ఎందుకు లవ్ చేశారు ఏంటి, అది ఇది నీ అమ్మాయి మాట్లాడేస్తా ఉంది. మా నమ్మకం గురించి కాదు, నేను జనరల్గా అడుగుతున్నాను. అట్లా పోవడం దేనికి, ఇట్లా చేయడం దేనికి? గబక్కన ఇంట్లో సమస్య వస్తుంది. ఎందుకు వస్తుంది ఈ సమస్య? మాతోనే కదా పోయేది. ఏంది? కాదమ్మా, అబ్బాయి కూడా ఉన్నాడు కదా, మీ పిక్కు చూశాను నేను, అబ్బాయి ఉంటాడు, ఉంటే తప్పేముంది? ఈ అమ్మాయి మాట్లాడే మాటలకి వస్తుంది నాకు కోపము. ముందు తనకిస్తే నేను మాట్లాడి ఏదో నేను తనను కన్విన్స్ చేస్తానని చెప్పి 1.5 నెల అమ్మాయి ఫోన్ మాట్లాడింది. తన చేతే మాట్లాడిన ఇదే అమ్మాయి మాట్లాడదంట. కారణం చెప్పండి, చెప్పకపోతే నేనే ఓపెన్గా అడిగేసిన. సరే అదంతా పక్కన పెట్టండి, ఎవరు ఒక అబ్బాయి తను మాట్లాడుకుంటూ పోతా ఉన్నారు అని. వాళ్ళిద్దరు లవ్ చేసుకున్నారు, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళిద్దరు సేమ్ క్యాస్టే. నాకు ఏం అర్థం కాల. సరే ముందు తనకి ఉండే ఫోను, ముందు తనకిస్తే మాట్లాడతాను. తను మాట్లాడదు కానీ నాతోనే మాట్లాడండి. మీరేమో జాబు కొట్టకుండా మీరేమో తిరుక్కుంటా ఉంటే అమ్మాయికి ఏంది అది ఏదేదో మాట్లాడింది. అమ్మాయి మాట్లాడి నాకు ఎక్కలేదు కానీ ఆ మాట ఒకటే గుర్తుండిపోయింది. వాళ్ళిద్దరూ లవ్ చేసుకున్నారంట. అమ్మాయిని అడిగాను నేను, కాదు లవ్ చేసుకునేది ఏంది, నాకు ఏం అర్థం కావట్లేదు అబ్బా, పిచ్చి వచ్చేస్తుంది, నేను వస్తున్నాను కాలేజీ కాడికి, అమ్మాయిని కొంచెం బయటికి తీసుకురా మాట్లాడి. రాబాక కాలేజీకి రాబాక, నువ్వు కాలేజీకి వచ్చావంటే బాగుండదు. ఆ అమ్మాయి ఇప్పుడిప్పుడే కొంచెం సంతోషంగా ఉంది, నువ్వు వచ్చావంటే బాగుండదు. నువ్వు వచ్చావంటే బాగుండదు,
అని. సరే అని చెప్పి పోయేది మళ్ళీ, పోకుండా ఉండేది కాదు కదా, పోయేది. ఇది ప్రతిరోజు పోయేది, ఒకరోజు కాదు. కానీ వాళ్ళకి తెలిసేది కాదు, నేను ఫోన్ చేస్తా ఉంటే కట్ చేసేది. నేను ఆ ఫోన్ వచ్చిందంటే చుట్టుపక్కల చూసి నేను ఉన్నానా లేదా కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు మాట్లాడేది అనమాట. కట్ చేసి మ్యాక్సిమం ఎక్కువ సార్లు కట్ చేసేది. కానీ ఇన్నిసార్లు చేసిన స్విచ్ ఆఫ్, బ్లాక్. ఆ ఫోను నేను తీసి ఇచ్చింది, చిన్న ఫోన్ శాంసంగ్. ఆ సిమ్ము నాదే, అవన్నీ నావే అనమాట. తర్వాత ఏం జరిగింది, వాళ్ళ ఫ్రెండ్ చేత సిమ్ము, ఆ ఫోను, బ్యాటరీ అంటే నేను ఇచ్చుంటాను కదా, ఇవి అన్నీ కలిపి కవర్లో పంపించింది తనకి. ఇచ్చి ఇదిగో నీ ఫోను, నీ సిమ్ము, అది ఇది ఇంకా తీసేసుకో, అమ్మాయి నీతో మాట్లాడదంట, ఆ అమ్మాయికి ఇప్పుడు కనబడొద్దు, మాట్లాడొద్దు, డిస్టర్బ్ చేయబాక అని ఈ అమ్మాయి చేత ఇచ్చి పంపించింది. ఇంక నేను ఎవరికి ఫోన్ చేయాలా? అవన్నీ తీసుకున్నాను, ఓకే అంతా బాగుంది. ఎలా తెలుస్తుంది? దూరం ఎందుకు పెట్టావో ఫస్ట్ క్లారిటీ రావాలా. నేను అమ్మాయి వదిలేసిందని చేయిలు కోసుకోలేదు, ఏమి ఒక బీర్ అయితే తాగాను, కానీ ఆ రోజు తాగి ఆడ ఎడ దొల్లలేదు, పోలేదు. ఎందుకంటే మందు కారణం తెలియాలి మనకు. కారణంగా తెలిస్తే మనము తర్వాత బాధపడాలా వద్దా, ఆ బాధను కంటిన్యూ చేయాలా వద్దా నేను డిసైడ్ చేస్తాను. నేనే కాదు, ఈ వీడియో కూడా ఎవరైతే లవ్ చేస్తూ నమ్మి మోసపోయి ఉంటారో వాళ్ళందరికీ చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ ఒక మంచి పాయింట్ చెప్తాను వినండి. ఫస్ట్ ఎవరైనా వదిలేస్తారు అనుకోండి, గాఢంగా ప్రేమించి వదిలేస్తే చాలా మంచి పని అది. వదిలేస్తే సీరియస్గా ఫస్ట్ మీరు బాధపడాల్సిన థింగ్ ఏంటంటే, నేను గాఢంగా ప్రేమించాను, ఆ అమ్మాయి కోసం నేను మర్చిపోలేను, జీవితాంతం బాధపడతాను అంటే ఆ అమ్మాయికి ఒక క్వాలిటీ ఉండాలి. జీవితాంతం బాధపడండి, తాగుతా ఉండండి, సిగరెట్లు తాగండి, కొలాప్స్ చేసేసుకోండి లైఫ్ని. కానీ ఆ అమ్మాయికి ఏం జరిగి ఉండాలి తెలుసా? ఫస్ట్ ఆ అమ్మాయికి మీరంటే ప్రాణం అయి ఉండాలి. ఉన్నట్టుండి పెద్దల కోసం భయపడి పెళ్లి చేసుకో ఉండాలి. వాళ్ళు సస్తానో ఏమైనా జరుగుతుండే ఇంట్లో వాళ్ళు బ్లాక్మెయిల్ చేసుకుని పెళ్లి చేసి నువ్వంటే పడి చేస్తుంది అది ఇదే అని ఉండిందనుకో, అలాంటి అమ్మాయి కోసం ఏమే బాధపడండి. అయ్యయ్యో ఇంట్లో ఒప్పించుకోలేకపోయినామే, వేరే వాళ్ళని పెళ్లి చేసేసుకుంది, తను చేసుకోవాలా, చేయించారు, తను చేసుకుందనుకో వదిలేయచ్చు, డస్ట్బిన్ అనుకోవాలా. స్పెసిఫిక్గా కారణం ఉండి అదే వేరే వాళ్ళని లవ్ చేయడము, నీకాడ జాబ్ లేదనో, నీకాడ ఆస్తి లేదనో, నీకంటే బెటర్ పర్సన్ పరిచయం అయ్యాడనో, అట్టో ఇట్టా ఉన్నారనుకోండి, మీరు వాళ్ళు కాడిపోయేసి సీసా పెట్టుకొని వచ్చే టయానికి నన్ను ఎందుకు వదిలేసావు, ప్లీజ్ నేను బతకలేను, అవన్నీ చేయబడలే. నువ్వంటే నిన్ను విడిగా పెట్టేసినప్పుడు నువ్వు తాగాల్సిన పనిలే. నువ్వు విజయంతో కొట్టాలి దెబ్బ, నీ సక్సెస్తో కొట్టాలి దెబ్బ. తర్వాత నువ్వు కనపడినప్పుడల్లా చూసి అలా దించాలి కళ్ళు, అంతే. నేను చెప్పేదల్లా ఒకటే, ఎవరైనా గాఢంగా ప్రేమించి లవ్ చేసి ఫెయిల్యూర్ అయితే ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి భయపడి ఇంట్లో వాళ్ళని బాధ పెట్టలేక పెళ్లి చేసుకుంటే మీరు కంటిన్యూ అవ్వండి, జీవితాంతం బాధపడండి. మీకు ఎప్పుడైతే బాధ నుంచి బయటకు రావాలనిపిస్తుందో అప్పుడే రండి. అలా కాకుండా ఇప్పుడు ఈ అమ్మాయి చేసింది కదా, అడిగితే తర్వాత వాళ్ళ ఫ్రెండ్ని నేను బాగానే వచ్చేస్తుంది ఇప్పుడు అడ్డు, నేను ఇటు పోయాను అనుకో అమ్మాయికి ఎదురు సప్పని అమ్మాయి వచ్చేస్తుంది. ఏదైనా నాతో మాట్లాడండి, ఆ అమ్మాయితో మాట్లాడద్దు, ఆమె కూడా నా సైడ్ చూడదు, మళ్ళీ ఆమె కూడా నాతో ఏదైనా నాతో మాట్లాడండి, మీకు సంబంధించిన ఇచ్చేసింది కదా, ఇంకేంటి మీరు వచ్చేది అది ఇదని. ఫస్ట్ నాకు క్లారిటీ కావాలి, ఆ అమ్మాయి చేత చెప్పించు ఒక్కసారి, ఇక్కడికి రావద్దు, నాతో మాట్లాడొద్దు, నాకు నీకు సంబంధం లేదు అని ఒక్కసారి చెప్పిస్తే నేను తర్వాత వస్తే అప్పుడు అడగండి అని చెప్పి అడిగితే ఆ అమ్మాయి పోయి ఏం చెప్పింది, ఏమో వచ్చింది, ఏంది అమ్మాయి చెప్పాను నిజాలా అని. నాకు ఆన్సర్ ఇట్లే, అవన్నీ వదిలేసి నువ్వు నా కాడికి రాబాక చోట్ల ఏం కూడా యాటిట్యూడ్ ఇట్టా ఇంకా నువ్వు రావద్దు, నాతో మాట్లాడొద్దు, నాకు నీకు ఎటువంటి సంబంధం లేదు అని అంటా ఉంది. సరే అది కాదు, వేరే వాడిని ఎవరినో లవ్ చేస్తున్నావు అంటే నిజమేనా అని.
అతను నాతో పాటే, అతనికి రేపు జాబ్ వస్తుంది, మా క్యాస్టే. సో నీ కాడ ఇంకా ఇంత ల్యాగ్ చేసేది ఏం లేదు. నేను అబ్బాయి ప్రేమించుకున్నాం, మా ఇంట్లో కూడా ఒప్పుకున్నారు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు, మా ఇంట్లో ఒప్పుకున్నారు, మేము పెళ్లి చేసుకుంటున్నాం. ఇంకా నన్ను ఎప్పుడు కలవబాక, నాతో మాట్లాడబాక. అంతే, ఓకే, వచ్చేసాను అనమాట. మంచి మాట. ఈ మాట చెప్పేస్తే సరిపోదు కదా, ఈ మాట తిప్పించుకోవడం దేనికి? ఇదే మాట అడిగిన, ఈ మాట తిప్పించుకోవడం దేనికి? ఈ మాట చెప్పేస్తే సరిపోదు కదా. నేనేమన్నా కత్తితో దాడి చేస్తానా, యాసిడ్ ఏమన్నా పోస్తానా? ఆ క్యారెక్టర్ మంద కాదు, ఆ క్యారెక్టర్ నాది కాదు. కాబట్టి 4 ఏళ్ళు నాతో ఉన్నావు నువ్వు. ఆ క్యారెక్టర్ తెలుసుంటే 1 సంవత్సరంకే వెళ్ళిపోయేదాన్ని నువ్వు. అటు నిన్ను ఇబ్బంది పెట్టను కాబట్టి నువ్వు ఇన్ని సంవత్సరాలు ట్రావెల్ చేయగలిగావు. కానీ ఒకటే చెప్తున్నా, నీకు వచ్చేవాడు ఎటువంటి వాడో తెలియదు, కానీ భవిష్యత్తులో నువ్వు చాలా అంటే చాలా ఇబ్బంది పడతావు. ఈ వీడియో మేబీ చూస్తావో లేదు తెలియదు, చూస్తే ఖచ్చితంగా చాలా అంటే చాలా ఇబ్బంది పడతావు. ఇలాంటి భర్త కావాలని ఎన్నో దేవులకి దేవతలకి పూజ చేసుకుంటే కానీ ఇలాంటి భర్త రాడు. కానీ వేరే క్యాస్ట్ అయినా పర్లేదు, నాది వేరే క్యాస్టే, మేము చేసుకున్నాం లవ్. నీదైనా 4 సంవత్సరాలు, నాకు 10 సంవత్సరాలు. దేవుడి దయ వల్ల నేనదే చెప్పేది, ఎవరైనా సరే అప్పుడు అలాగే ఉంటది లవ్. అంటే మనము ఆ రేంజ్ వెళ్ళిపోతాం. నిన్ను ఎలా చూసుకున్నాడో మాత్రం నాకు తెలియదు, కానీ నన్ను మాత్రం ఇప్పటికీ కూడా పూలో పెట్టుకొని ఆ పువ్వుకి ఏమన్నా నలగద్దేమో అనుకొని చూసుకుంటున్నాను. నన్ను ఇప్పటికి కూడా ఏదైనా చిన్న చిన్న గొడవలని వస్తుంటే పోతుంటే 10 నిమిషాల్లో మళ్ళీ ఆ పువ్వుకి ఏమన్నా అయిందేమో అని చూసుకుంటుంటాడు. సో ఎనీహో, మనకేందంటే మనం ఏదైనా వీడియో తీస్తే మా ఛానల్ పరంగా, మా పరంగా ఏదో వీడియో పెట్టామని కాకుండా కొంతమందికి యూజ్ అవ్వాలి. ఈ రోజుల్లో మీరు చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు కదా, గాఢంగా ప్రేమించుంటారు. అది అబ్బాయి అయినా ఉండొచ్చు, అమ్మాయి అయినా ఉండొచ్చు. ఎవరైతే సిన్సియర్గా లవ్ చేస్తుంటారో ప్లీజ్ అర్థం చేసుకోండి. వీడియో చూసినప్పుడు కొంతమంది అయినా బ్రో ఈ వీడియో నాకు యూజ్ అయింది, థ్యాంక్ యూ సో మచ్ అని మీకు అనిపిస్తే ఒక్క థ్యాంక్స్ చెప్పండి. ఏమంటారు, ఆ మురికి గుంట నుంచి బయటికి రండి. మీరు అనుకుంటా ఉంటారు కదా, ఎప్పుడైతే దగ్గర ఉంటా ఉంటారు మీరు, బాగుంటుంది బాగుంటుంది బాగుంటుంది, గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ ఎప్పుడైతే వస్తుందో అక్కడే అమ్మాయిలు మారిపోతారు. అందరూ అనట్లేదు, కొందరిని. గ్యాప్ రాకుండా జాబ్ ఎలా కొట్టాలి? మనకు టైం ఇవ్వాలి కదా. మనకు టైం ఇచ్చి మనం పీస్ఫుల్గా ఉండిస్తే మన జాబ్తో వస్తాము. టైం ఇవ్వకుండా, పీస్ఫుల్ ఇవ్వకుండా జాబ్ ఎలా వస్తుంది? టాలెంట్ ఉంది, 1 సంవత్సరంలో కొట్టే టాలెంట్ ఉంది, మధ్యలో నీ వల్ల కొంచెం మైండ్ డిస్టర్బెన్స్ అయింది, పర్వాలే, మళ్ళీ ఇంకొక 6 నెలలు కొంచెం స్టడీగా కూర్చున్నా, ఇంకో 2 నెలలు ఉంటే అయిపోయి ఉండేది. ఏ బ్యాంక్ మేనేజరో క్లర్కో రెండిట్లో ఏదో ఒకటి కొట్టుకొని వచ్చేసేవాడిని, వచ్చేసి ఉండేది, పీస్ఫుల్గా అయిపోయి ఉండేది. మళ్ళీ ఇప్పటికి కూడా జాబ్ రాకుండా ఇలా ఉన్నాడు నీ వల్ల. తర్వాత ఇంకా జాబ్స్కి ఇంకా అయిపోయాను నేను. ఎప్పుడైతే లవ్ ఫెయిల్యూర్ అయ్యిందో, నేను ఇట వ్యసనంగా అవ్వలేదు, కానీ తాగుళ్ళకి, సిగరెట్లకి, వాటికి వీటికి వ్యసనం అవ్వలేదు, కానీ ఒక బండరాలాగా అయిపోయింది. ఇంక పెళ్ళి వద్దు అని అక్కడే, నాకు ఇంటర్మీడియట్లోనే పెళ్ళి వద్దు అనుకున్నాను, కానీ టైం పాస్ కోసం నీతో జర్నీ చేస్తున్నాను, మంచిగా ఉంది కదా పెళ్ళికి, అది అన్ని అనుకున్న తర్వాత మళ్ళీ పెళ్ళి చేసుకుందాం ఒక ఆలోచన అవుతుంది. ఎప్పుడో 2008లోనే నాకు తెలుసు పెళ్ళిళ్ళు చేసుకోకూడదని. కానీ ఈ అమ్మాయి రావడం, పెళ్లి మీద మళ్ళీ ఆశ పుట్టడం, పెళ్లి చేసుకుందాంలే అనుకోవడం, తర్వాత మళ్ళీ ఈ మనిషి దెబ్బ కొట్టడం, అక్కడికి కటింగ్ అయిపోయింది. ఇంకా పెళ్ళి లేదు, అసలు ఏమీ లేదని, సిన్సియర్ లవ్ లేదు, ఇవి లేదని. కానీ ఒక 2-3 రోజులు అయితే బాగా బాధేసింది. తెలుసుకున్నాను ఎందుకు బాధపడాలా. ఏమైనా నా కోసం ఏమైనా త్యాగం చేస్తే అయ్యో అయ్యో అని చెప్పి నేను గుండెలు బాదుకోవాలా. బాగుంటుందా? ఇంకోటి ఏంటంటే, త్యాగం చేయనప్పుడు మనం బాధపడబల్లే. నా కోసం ఏమైనా త్యాగం చేస్తుంటే అయ్యో అయ్యో అని చెప్పి బాధపడవచ్చు. మా భయంకరమైన మోసం ఇది. నాలాంటి ఇంత మోసం అంటే ఇదే ప్లేస్లో వేరే అతను ఉండుంటే, సీరియస్గా నేను కాకుండా వేరే అతను ఉండి ఆ పక్కన వాళ్ళిద్దరు నడుచుకుంటా వస్తూ ఉంటే వాడు ఖచ్చితంగా పొడిచి చంపేసేవాడు. పొడిచి చంపేసాడు, నో డౌట్. ఎందుకంటే తప్పు అది. నువ్వు ఒకరిని లవ్ చేస్తున్నప్పుడు ఇంకొకరిని అలా చేయకూడదు.
తప్పు, అది చాలా తప్పు, పాపం. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. లవ్ స్టోరీ అడిగారు. ఇది కొంతమందికి ఉపయోగపడాలనే కానీ దీంట్లో నేనేదో గొప్పతనం చూపించుకోవాలని, నేనేదో చేసుకోవాలని కాదు. ఇంకోటి, ఈ లవ్ స్టోరీ ఇంత ఓపెన్గా ఎందుకు చెప్తున్నారు అంటే తనకు తెలుసు, నాకు ఫస్ట్ నా లైఫ్ లో రాగానే నాకు అన్ని షేర్ ఫస్ట్ చెప్పి తర్వాత నీకు ఇష్టం ఉంటేనే కంటిన్యూ అవుదామని చెప్తేనే ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేసింది. మంచి విషయాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు, వాళ్ళు కూడా చూపించాడండి ఆ రోజే నాకు. మంచి విషయాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. దేవుడి దయ వల్ల మంచి అమ్మాయి నాకు లైఫ్లో భారీగా వచ్చింది. బ్యూటిఫుల్గా ఉంది మా లైఫ్. అసలు అది ఎంత బ్యూటిఫుల్ ఉందంటే మీరే కామెంట్స్ పెడతా ఉంటారు కదా, బెస్ట్ కపుల్, క్యూట్ కపుల్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఒక అందానికి ఎన్ని మాటల్లో ఉన్నాయో అన్ని మాటలతో మీరు మమ్మల్ని చాలా అంటే చాలా సంతోష పెడతా ఉన్నారు. సో అందరూ బాయ్స్ అండ్ గర్ల్స్ లవ్లో ఉన్న వాళ్ళందరూ ఫెయిల్యూర్ అయ్యారని అక్కడికి స్టాప్ చేసుకోవద్దు. దాని తర్వాత మీ యొక్క భవిష్యత్తు వండర్ఫుల్గా ఉండబోతుంది. కానీ అది కొంచెం దాటి వచ్చేసారంటే ఆ ఒక మెట్టే, ఆ మెట్టు కాడ కూర్చొనే ఉంటారు. మెట్టు దాటి వచ్చేసేయండి. మిమ్మల్ని వదులుకున్న వాళ్ళకి మీరేమంత ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన పనిలే. ఇదే మన యొక్క బాయ్స్ చేసే మిస్టేక్ ఏంటంటే అక్కడ సిగరెట్ తాగడము, అంటే కొత్త అలవాటు చేసుకోవడము, మందు తాగడము, బీరు తాగడము, అవి తాగడం, ఇవి తాగడం, అన్ని ఎంటర్ అయిపోతాయి అలవాటు చేసుకోవడానికి, అన్నీ చేసేస్తారు. అంటే ఇక్కడ మీ యొక్క వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది అంటే, నాకు తెలిసినంత వరకు నా పర్స్పెక్టివ్ వేలో, ఒరే బాగుండేడే, నా వల్ల తన జీవితం నాశనం అయిపోతుంది, అయ్యో ఇలా కాకూడదు, అతను పోయి నేను మళ్ళీ మాట్లాడతాను, అప్పుడు ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఎందుకు ఇలా అయినావు, ప్లీజ్ తాగొద్దు అని చెప్పి అని అంటాదని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. అలా అనే ఛాన్స్ ఉండదబ్బా. కుక్క కంటే హీనంగా చూస్తారు. చి ఏంటి అని. అవసరం లేదు, జాలీగా తాగండి, జాలీగా తాగి ఎంజాయ్ చేయండి. ఆయన లవ్ చేసుకున్న లవర్ ని పెళ్లి చేసుకుందో లేదో మరి. ఫస్ట్ ఇప్పుడు ఇది ఒకటి అసలు ఒరే నన్ను కాదని వాడిని లవ్ చేసావు, వాడిని కూడా చేసుకున్నావా లేదో మహాతల్లి. ఎనీహౌ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఇలాంటి భర్త నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ అండర్స్టాండింగ్ మై లవ్లీ వైఫ్. సో బాయ్. ఇంకా నెక్స్ట్ వీడియో మీకు ఏది కావాలంటే నేను 2 ఆప్షన్స్ ఇస్తాను. నేను తెలుగు మీడియం నుంచి ఒక యావరేజ్ స్టూడెంట్ యూనివర్సిటీ ఫస్ట్ ఎలా వచ్చాడు, నా యొక్క ఎడ్యుకేషన్ జర్నీ కావాలంటే అదొకటి తీస్తాను. లేదు ఇంతలా ఇల్లు కట్టారు కదా, వీడికి డబ్బులే అడవి ఏంది, ఇల్లు గురించి మేము స్టార్టింగ్ నుంచి మేము పడిన ఇబ్బందులు, ఇల్లు కట్టడానికి ఆ డబ్బులు ఎలాగా చేసాము, యూట్యూబ్ నుంచి ఎంత డబ్బు వచ్చింది, ఎన్ని లక్షలు వస్తే ఇల్లు కట్టాము, ఇల్లు గురించి వీడియో కావాలా లేదా నా ఎడ్యుకేషన్ గురించి వీడియో కావాలా? ఎడ్యుకేషన్ గురించి వీడియో 9 మందిలో 8 మందిలో ఒక లవ్ స్టోరీ కావాలి, ఒకటి కాదు 8 మంది ఒకే వీడియో తీసేస్తాం. మూడు ఆప్షన్లు ఇస్తాను. ఇప్పుడు ఒకటి వచ్చి 8 మెంబర్స్, మొత్తం 9 మెంబర్స్ లవ్ చేశాను కదా, ఒక అమ్మాయిది అయిపోయింది కాబట్టి 8 మెంబర్స్ది బ్రీఫ్గా లవ్ స్టోరీస్ చెప్పేస్తాను. కొంచెం ఫన్నీగా ఉంటే చాలా బాగుంటుంది. అది కూడా అదొకటి. లేదు నా ఎడ్యుకేషనల్ అనమాట, ఈ యొక్క యావరేజ్ స్టూడెంట్ యూనివర్సిటీ టాపర్ ఎలా అయ్యాడు దాని గురించి కావాలా, లేదా ఇల్లు ఎలా కట్టాము, ఎంత డబ్బులు ఏంది, ఎలా సమకూర్చుకున్నారు, యూట్యూబ్ నుంచి ఎన్ని లక్షలు వచ్చాయి, ఒక డెలివరీ బాయ్గా ఉండి ఇల్లు కట్టేసుకుని ఓయమ్మ అని అంటున్నారు, దాని గురించి వీడియో కావాలా? ఈ మూడిట్లో మళ్ళీ లవ్ స్టోరీస్ కావాలంటే లవ్ అని కామెంట్ చేయండి, ఎడ్యుకేషన్ స్టోరీ కావాలంటే ఎడ్యుకేషన్ అని కామెంట్ చేయండి, లేదు ఇల్లు గురించి హౌస్ గురించి కావాలనుకుంటే హోమ్ అని కామెంట్ చేయండి. ఈ 3 మీకు ఎవరికి ఎక్కువ కామెంట్స్ ఇస్తారో ఆ వీడియోని తీస్తాను. తర్వాత మిగతా 2 కూడా తీస్తాను. కానీ నెక్స్ట్ వీడియో ఏదో కావాలి అందుకని అడుగుతున్నాను. సో ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి. ఓకే బాయ్. ఇప్పుడు చూపిస్తారా నీకా నా బట్ట? అరే నా బట్ట ఇప్పుడు చూపిస్తా. పోయి అయిపోయింది నాకు కథం.
ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ చేస్తే ఇంకొంతమందికి యూట్యూబ్ సజెషన్ చేస్తుంది మా వీడియో. మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ బాయ్.